దేవుణ్ణి చూడలేదని చెప్పకండి. కష్టకాలంలో మనకు సాయం అందించిన ప్రతి ఒక్కరూ దేవుడే. గెలిచినవాడు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుంది. ఓడినవాడు భగవద్గీత గురించి చెప్పినా చెత్తగానే ఉంటుంది. ఎప్పుడు నీ స్థానంలో నువ్వుండి ఆలోచించకు. ఒకసారి ఎదుట వ్యక్తి స్థానంలో నువ్వుండి ఆలోచించు. అప్పుడే ఆ వ్యక్తి నీకోసం పడే తపన, ఆరాటం, పంచే ప్రేమ, ఇచ్చే విలువ నీకు అర్థమవుతుంది. అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. ఎండాకాలం సూర్యుడిని తిట్టిన వాళ్ళే చలికాలంలో సూర్యుడి కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తుంటారు. అలాగే ఈరోజు మిమ్మల్ని కాదని వెళ్ళిన వాళ్లే ఏదో ఒక రోజు వెతుక్కుంటూ వస్తారు. కావాల్సింది ఓపిక. హ్యాపీ డేస్ అంటే కొత్తగా ఉండవు. మనమే రోజుని హ్యాపీగా మార్చుకోవాలి. ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా తమతో పాటు పైకి ఎగిరి ఆనందిస్తాయి. కానీ మనుషులు మాత్రం ఒకడు ఎదుగుతుంటే వాడిని తొక్కి ఆనందిస్తారు. మనం రోజురోజుకి ఎదుగుతూ ఉండాలంటే నలుగురితో సంస్కారంగా ఒదుగుతూ ఉండాలి. తినేటప్పుడు విస్తరాకు అంటారు, తిన్న తర్వాత ఎంగిలాకు అంటారు. అలాగే అవసరం ఉన్నప్పుడు మనవాడు అంటారు, అవసరం తీరాక తెలియనివాడు అంటారు. భాష ఏదైనా భావం ఒక్కటే, స్థలం ఏదైనా జీవన విధానం ఒక్కటే, జీవించే విధానం ఏదైనా మనిషి కష్టం ఒక్కటే, తుదకు మిగిలేది కష్టార్జితం ఒక్కటే. పేదవారిని కనికరించు, కావలసిన వారికి చెయ్యందించు. నీ వంతు సాయం చేశానని నీ మనసుకు తృప్తిని మిగిల్చు. నీ ఫీలింగ్తో ఎవరికీ పనిలేదు. నువ్వు అవతల వాడికి ఎంత యూజ్ అవుతున్నావు అన్నది మాత్రమే వాళ్ళకి అవసరం. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకుని బాధపడిపోకు. నీవు ఎదుర్కొనే నిందలు, పొగడతలు ఏవీ శాశ్వతం కావని గుర్తుంచుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు. నచ్చినప్పుడు ఒకలా, నచ్చినప్పుడు మరోలా ఉండేవారికి బంధాల అనుబంధాల విలువ తెలియదు. ఏం చేస్తున్నావు అని కాకుండా ఎలా ఉన్నావు అని అడగండి. సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడగండి. సమస్యలో ఉన్నప్పుడు ఎగతాళి చేయక ఏమీ పర్వాలేదు, సర్దుకుంటాయిలే అని ధైర్యం చెప్పండి. పని ఉన్నప్పుడు కాకుండా పనిగట్టుకుని మాట్లాడండి. పోయాక ప్రేమాభిమానాలు కాకుండా ఉన్నప్పుడే నేనున్నానని భరోసా ఇవ్వండి. నీ దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే నీకోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా నీ కష్టాలను కూడా మరిచిపోయేలా చేస్తుంది. అలాగే చాలా ధైర్యాన్ని ఇస్తుంది. జీవితంలో గొప్ప విజయాలు సాధించాలంటే మనం చెయ్యాలి అనుకున్నది చెయ్యాలనే ధైర్యాన్ని కలిగి ఉండాలి. కొంతమంది అందమైన ప్రదేశం కోసం చూస్తారు, కానీ కొందరు మాత్రమే ఉన్న స్థలాన్నే అందమైన ప్రదేశంగా మార్చుకుంటారు. మీరు ఎవరిపైనైనా ఎంతైనా ప్రశంసలు కురిపించండి, కానీ విమర్శించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది. అవతల వారు ఏదో ఒక రోజు వడ్డీతో సహా తీర్చడానికి తప్పక ప్రయత్నిస్తారు. మీ గురించి మీరు నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. అదే మీ గురించి మీ పక్కవాడు అబద్ధం చెప్పినా నమ్ముతారు. మీ అభిమానం, ఆప్యాయత అవతల వారికి అర్థం కానప్పుడు వారి కోసం మీరు ప్రాణం పెట్టేంతగా తప్పించినా ఫలితం ఉండదు. ఒక బంధం కలవాలంటే రుణం ఉండాలి. ఆ బంధం జీవితాంతం నీతోనే ఉండాలి అంటే అర్థం చేసుకునే గుణం ఉండాలి. మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే
అరంగుళం నాలుకం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరూ నీ గురించి ఏమనుకున్నా నవ్వుతూనే ఉండు. నీకు నచ్చింది చెయ్యి. అందర్నీ మెప్పించాల్సిన అవసరమైతే నీకు లేదు. అలా ఉన్నప్పుడే నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మౌనంగా ఉన్న ప్రతి మనిషి మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. మనసులో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటారు. మనశ్శాంతిగా బ్రతకాలంటే ఏదీ ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరినీ ఎక్కువగా చదవకూడదు, ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు. సాధించాలన్న ఆలోచన మీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా మీ విజయాన్ని ఆపలేవు. తెల్ల కాగితం తయారైనప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. తర్వాత దాని మీద రాసే రాతలను బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుంది. మనిషి కూడా పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతో పుడతాడు. వాడు చేసే పనుల మీద వాడి విలువ ఆధారపడి ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉండకు, అలుసుగా మారుతావు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అర్హత లేని వాళ్లకు అతి చనువు ఇవ్వడం వల్ల ఆత్మాభిమానానికి హానికరం. చేజారిన బంధం, నోరు జారిన మాట తిరిగిరావు. అందుకే మాట్లాడే ముందు బాగా ఆలోచించి మాట్లాడండి. మీ వెనక నిలబడ్డ వాళ్ళంతా మీ వాళ్లే అని గుడ్డిగా నమ్మవద్దు. వాళ్లల్లో ఎంతమంది మీకు వెన్నుపోటు పొడిచి వెళతారో ముందు ముందు తెలుస్తుంది. మన లైఫ్లో అవసరానికి ఆదుకునేవారు ఉండరు, కానీ అవసరానికి వాడుకునేవారు మాత్రం చాలామంది ఉంటారు. లైఫ్లో గెలవాలనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలనుకున్నప్పుడు మోసం మొదలవుతుంది. మన జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే మార్గాలు. మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు, ఇతరుల సమస్యలు మనం తలదూర్చకూడదు. మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు, కానీ నటన ఉండకూడదు. కలుపుకోలుదనం ఉండకపోయినా పర్వాలేదు, కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. మనం దూరమైతే ఎదుటివారికి మన విలువ తెలుస్తుంది అనుకుంటాం, కానీ ఈ రోజుల్లో దూరమైతే ఇంకొకరికి దగ్గరవుతారు అనేదే నిజం. నువ్వు కాకపోతే ఇంకొకరు అనే విలువలు లేని సమాజంలో బ్రతుకుతున్నాం. ఎవరి కోసమైనా నువ్వు బాధపడుతున్నావంటే వాళ్లకు అంతటి అర్హత ఉందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా ఆలోచించు. మనం ఎవరికి నచ్చవలసిన అవసరం లేదు. ప్రతి పనికిమాలిన వాళ్ళకి మనమంటే ఏంటో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. మనం మన పనికి ఎంత న్యాయం చేస్తున్నాం, మనకు హెల్ప్ చేసిన వాళ్ళకి మనం ఎంత రుణపడి ఉన్నాం అనేదే ముఖ్యం. కూరలో కారం ఎక్కువైనా, మాటల్లో ఎటకారం ఎక్కువైనా మొదటిది తినడానికి, రెండోది వినడానికి కష్టంగా ఉంటుంది. మనం ఎవరో తెలియకుండా మన గురించి తప్పుగా మాట్లాడుతున్నారంటే బాధపడవలసిన అవసరం అస్సలు లేదు. మధ్యతరగతి కుటుంబంలో జీవితం అస్సలు బోరు కొట్టదు. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో జీవితం సగం ముగుస్తుంది. నువ్వు పోగొట్టుకున్న దాని విలువ నీకు మాత్రమే బాగా తెలుస్తుంది, లోకానికి పట్టదు. నువ్వు పొందిన దాని విలువ మాత్రం నీకంటే లోకానికి ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే మనిషికి మనిషి అంటే చిన్న అసూయ. నీ గాయాన్ని నయం చేయడానికి ఎవరైనా సహాయం చేస్తారు అంటే వాళ్ళు నీకన్నా పెద్ద గాయాన్ని ఎదుర్కొన్నవారై ఉండాలి.